చికెన్ బిర్యానీ తయారు చేసరికి మొదట మసాలాకి కావాల్సిన పదార్థాలు అవి మిక్సీలో పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే తర్వాత మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ధనియాలు 3 స్పూన్లు, జీలకర్ర 1.5 స్పూన్, చెక్కలు, లవంగాలు ఒక 10, ఏలక్కాయలు ఒక 3, అల్లం ముక్కలు, ఇప్పుడు ఎండుమిరపకాయలు, కొబ్బరి ముక్క ఒక చిన్న అంత పావు ముక్క చాలు, ముక్క, వెల్లుల్లిపాయలు, తెల్లగడ్డలు ఒక పూర్తి పాయ ఒకటి వేసేసి దీన్ని మసాలాగా నైస్ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు ఒక 2 బిగ్ ఆనియన్స్ వస్తే 3 అయినా బాగానే ఉంటుంది. పచ్చిమిరపకాయలు ఒక 6, టమాటాలు పెద్దవి ఒక 4, కొత్తిమల్లి, పుదీనా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ ఒక గిన్నె పెరుగు, మళ్ళీ ఒక 3/4 కిలో అంటే 750 గ్రామ్స్ చికెన్. ఓకే, బాగా వాష్ చేసుకోవాలి. రైస్ ఒక 750 గ్రామ్స్. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఆయిల్ ఒక 5 టేబుల్ స్పూన్స్ పోసేసి బిర్యానీ ఆకు, స్టార్ అనీస్, ఓకే, 2 మరాఠీ ముగ్గు, ఓకే, మళ్ళీ కల్పాసి, ఓకే, అది కొంచెం వేసేసి ఇప్పుడు ఉల్లిపాయ, ఓకే, అదే 2 ఆనియన్స్, 3 బిగ్ ఆనియన్స్, ఎట్లా వేయాలంటే అట్లనే బ్రౌన్ గోల్డెన్ కలర్. ఓకే, ఆనియన్ బ్రౌన్ గా చూడు, గోల్డెన్ బ్రౌన్, మంచిగా ఈ మరి బ్రౌన్, మంచి బ్రౌనిష్ రావాలి, బ్రౌన్ గా, అప్పుడు టేస్ట్ బిర్యానీ. ఓకే, వేసిన ఆనియన్ మంచి బ్రౌన్గా ఆయిల్ మంచిగా అయినప్పుడు మనం మసాలా రుబ్బుకున్నాం. ఓకే, ఫస్ట్ చూపించావు ఇంగ్రీడియంట్స్ పేస్ట్ రుబ్బుకున్నాం కదా. ధనియాలు, జీలకర్ర, పట్ట, లవంగం, ఏలకాయ, కొబ్బరి, అల్లం వెల్లుల్లి అన్నీ వేసి ఓకే మనం రుబ్బుకున్న మసాలాని ఈ యొక్క ఆయిల్లో వేసి అలాంగ్ విత్ ఆనియన్స్ వేయించాలి. ఓకే, ధనియాలు, కారం కలిపినది. ఓకే, ఆ మిక్సర్ అంటే ఇప్పుడు 1 స్పూన్ వేస్తున్నా అంటే ఇందులో సగం ధనియాల పొడి, సగం కారం ఉంటుంది అన్నమాట. ఓకే,
అది ఒక స్పూన్. 1 స్పూన్. తర్వాత కాస్త హాఫ్ స్పూన్ పసుపు. ఓకే. టర్మరిక్ పౌడర్ వేసి ఎలా వేయించాలంటే ఈ యొక్క మిక్సర్ ఈ యొక్క మన వేసిన మసాలాల నుంచి ఆయిల్ సెపరేట్గా సైడ్లో తేలాలి, అంతవరకు మంచిగా వేయించాలి. ఓకే. ఇప్పుడు ఆయిల్ అట్లే సెపరేట్ కనిపిస్తుందా? యా. ఓకే. సెపరేట్గా డివైడ్ అయింది. సెపరేట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఓకే, టమాటా ముక్కలు, కొత్తమల్లి, పుదీనా, ఓకే, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మగ్గింది కదా, కొంచెం కొంచెం మగ్గిన తర్వాత మనం తీసుకున్న ఈ చికెన్ పీసెస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు 750 grams రైస్ అంటే 750 grams రైస్ 750 grams కాదు రైస్. లేదు, రైస్ వచ్చి తక్కువ, చాలా తక్కువ రైస్. నేను 750 grams అన్నాను, కాదు. 500 to 550 grams of rice for 750 grams of chicken. ఓకే. సో ఆల్వేస్ చికెన్ కౌంట్ ఎక్కువ ఉంటే రైస్ కౌంట్ తక్కువ ఉండాలి. కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది. నేను అందుకు ఈక్వల్ అన్నట్టు చెప్పేసాను. ఓకే. ఇప్పుడు అంత వేసేటప్పుడు 3 గ్లాసులు పడుతుంది. గ్లాసుల్లో లెక్క వేసామంటే రైస్ ఇందులో 3 వస్తుంది. ఓకే. ఆ 3 వచ్చినప్పుడు చికెన్తో కలిపి 3 స్పూన్ సాల్ట్. ఇప్పుడు మూసి సిమ్లోనే ఒక 7-8 minutes సిమ్లోనే ఉడకాలి. ఓకే. లోకి మసాలా అన్నీ పడుతుంది అనమాట బాగా. ఒక మరి చికెన్ చప్పగా ఉండకుండా మంచిగా ఒక 10 minutes సిమ్మర్లో మంచిగా ఉడకాలి. ఒక 10 minutes ఉడికిన తర్వాత ఈ యొక్క కర్డ్, మనం చూపించిన కర్డ్, 1 cup of curd, స్మాల్ కప్ కర్డ్ పోసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 3 glasses 3 మెజర్మెంట్ తీసుకున్నాం కాబట్టి ఆల్రెడీ చికెన్ ఉడికేటప్పటికే ఒక మెషర్ అంత వాటర్ అందులో నుంచి వస్తుంది. అందువల్ల మనం ఇంకొక 5 పోసుకుంటే చాలు. ఓకే. 5 glasses of వాటర్. ఎందుకంటే ఆల్రెడీ ఆ చికెన్లో నుంచి 1 glass అయిపోతుంది.
సో యాక్చువల్గా 6 గ్లాసెస్, కానీ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఆల్రెడీ దాంట్లో అకామిడేట్ అయి ఉంటుంది. 4 5 6. ఓకే, ఇది మరిగిన తర్వాత రైస్ వేసి క్లోజ్ చేయాలి. మరిగిన తర్వాత ఈ రైస్ని దాంట్లో వేసేయాలా? వేసి బాగా ఉడికొచ్చినాక సిమ్ చేసి ఉడికించేసేస్తే బిర్యానీ రెడీ. కుక్కర్లో కూడా చేయొచ్చు. ఓకే, సో కరెక్ట్గా నీళ్ళు పెట్టి కుక్కర్లో కూడా ఉండొచ్చు. సో చికెన్ బిర్యానీ ఇట్స్ రెడీ. రెడీ టు సర్వ్. రెడీ టు సర్వ్. ఆసమ్. అంతే. సో దీనికి రైతా బాగా వెళ్తుంది కదా సైడ్ లో. పెరుగు రైతా. సో రైతా